మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని కల్పించారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అద్దంకి బస్టాండ్ వద్ద మెప్మా కార్యాలయంలో ఎగ్ కార్డు పథకంలో భాగంగా 4 స్టాల్స్ పంపిణీ చేశారు. కదిలిమా 2014-19 కాలంలో మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పలు పథకాలు తీసుకువచ్చి లోన్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయిస్తున్నామన్నారు. యూనిట్ 50,000 రూపాయలు విలువ చేసే 4 యూనిట్లు పంపిణీ చేశామని, భవిష్యత్తులో మరిన్ని యూనిట్లు అందజేస్తామన్నారు. మెప్మా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని, యూనిట్లు తీసుకున్న మహిళలు వ్యాపారాభివృద్ధిలో ముందుకు సాగాలని కోరారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, సీఎంఎం సంతోష్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మహిళలకి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి 50,000 లెక్కన వాళ్ళకి చిన్న షాప్ మాదిరి ఇచ్చారు. దాంట్లో ఎగ్స్ కానీ లేకపోతే బిర్యానీ కానీ చికెన్ కానీ ఒక చేసుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇచ్చారు. అంటే ఆ క్యాండిడేట్ ₹1 కూడా పెట్టకుండా అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మెప్మా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పేది, తెలుగుదేశం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అంతకుముందు పాత రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీయే మెప్మాని డెవలప్ చేసింది. అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి, ఇంటికి పరిమితం కాకూడదు, మహిళలు కూడా రోడ్డు మీదకి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. వాళ్ళకి ఈరోజు డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేశారు. గ్రూపుల్లో అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు. ట్రైనింగ్ క్లాసెస్తో పాటు ఏది వాళ్ళకి ఇష్టం ఉంటుందో దాన్ని చేసుకోవడానికి లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా డ్వాక్రా గ్రూపుల్ని మెప్మా ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని ద్వారా ఈరోజు ఇవి కూడా ఒక 4 షాపులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలు డ్వాక్రా ఎవరైతే మెప్మా వాళ్ళు ఉన్నారో, ఆర్పీలు ఉన్నారో వీళ్ళంతా కూడా జాగ్రత్తగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు తప్పకుండా కూడా మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఏ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళు ఎవరు కూడా లింక్ అవ్వడానికి, మాల్ ప్రాక్టీస్ చేయడానికి లేకుండా దాన్ని డిజిటలైజ్ చేశారు, ట్రాన్స్పరెన్సీ చేశారు. ఇంకెక్కడా కూడా తప్పులు జరగకుండా చేశారు. పాతది 1924లో కానీ మొన్న జరిగింది ఏదైనా సంవత్సరంలో కానీ దాన్ని ఎంక్వైరీ చేసుకున్నాం, కొంతమందిని రిమూవ్ చేశారు. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా దాన్ని చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా. దాన్ని మనం కూడా చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది.